మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 రూపాయల అకౌంట్లో మీ అకౌంట్లలో పడ్డాయా నేను ఆ తల్లులను అడుగుతున్నాను. 500కు గ్యాస్ సిలిండర్ ఏమైనా ఇచ్చిండ్రానంటే కొంతమందికి ఇచ్చారు. అది కూడా రైతు భరోసా ప్రతి ఏటా ఏమైనా ఇచ్చిండ్రారా? గృహజ్యోతి అని అంట 2-3 గంటలకు ఉన్న బెడ్ లైట్ బల్బు మాత్రం బంద్ చేస్తారు. ఏడికేం జ్యోతి ఉన్నది ఇక్కడ? ఇందిరమ్మ ఇండ్లంట వాకిలు కూడా చూపెట్టలే ఎవరికి. ఇందిరమ్మ ఇండ్లంట వచ్చినాయా? నేను ఏమంటా అంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు అనేది మీతో కాని పని కాదు. ఇందిరమ్మ పండ్లు అని చెప్పి 4-5 పండ్లను వంచురు ఇంటింటికి. యువ వికాసం అంట విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. రాయనీగనైతే ఎట్లా రాస్తారని అంటే పెద్ద పీకుడు ముచ్చట పెట్టి రాసేస్తారు. కేసీఆర్ అట్లీస్ట్ అప్లికేషన్ అయినా తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి అయితే అసలు మాట్లాడానికి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. వీళ్ళు 6 గ్యారెంటీలను మాట్లాడతారు కదా. ఇప్పుడు ఇనుర్రాబాయ్ కాంగ్రెస్ ఈయన చరిత్రగా వర్తమాన చరిత్ర పాత చరిత్ర కాదు. ఇగో ఇవాళ జరుగుతున్న చరిత్ర ఇది. ఇంటింటికి ప్యాంప్లెట్లు వంచిరు మీరు. ఇవి కాంగ్రెస్ 6 గ్యారెంటీలు కావు, అందరు 6 గ్యారెంటీలు అనుకుంటుర్రు. పాప మా పిల్లవాడు నాకు చైతన్యం చేసిండు. గిరీషన 6 గ్యారెంటీలు లేడని 66 గ్యారెంటీలు ఉన్నాయి మొత్తం. కాంగ్రెస్ ఎన్ని ఉన్నాయంటే 66 గ్యారెంటీలు ఉన్నాయి. మేనిఫెస్టో మొత్తం తీస్తాం. ఇప్పుడు కేవలం ఇగో ఒక ప్యాంప్లెట్ పంచింది చూపిస్తున్నాం. మీకు ఒక ప్యాంప్లెట్ ఏదైతే పంచిరు కదా అది పెట్టిన ముంగట ఒక ఝలక్ పెట్టిన. ఇప్పుడు చూడండి ఇక వీళ్ళు ఏమని అన్నారు ఫ్రెండ్స్? మహాలక్ష్మి పథకం అని అన్నారు, రైతు భరోసా అని అన్నారు, గృహజ్యోతి అని అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, యువ వికాసం అన్నారు, చేయూత అని అన్నారు. ఈ చేయూతల మనువడ ఇలా ఇంట్లలో మళ్ళీ బూతులు వస్తాయి నాకు. ఇక ఇప్పుడే మా ఆవిడ వస్తుంటే నాకు చెప్తున్నాడు, అన్న రాత్రి ఇట్లా కళ్ళు గుంజుకోవుతున్నాయని అని అన్నాడు. ఏమైందిరా కళ్ళు గట్లయినాయి అని అంటే, అన్న కరెక్ట్ టైం 2 గంటలకు 3 గంటలకు కరెంటు తీస్తున్నానా రేవంత్ రెడ్డి సర్కారు, అప్పుడే మంచి నిద్ర పడుతుందనా. ఈ అడ్డమైన వాళ్ళు ఇళ్ళ నోట్లలో మనువాడ ఆ కేసీఆర్ ప్రభుత్వంలోనన్నా కరెంటు పోలేదనా, వీళ్ళ ప్రభుత్వంలో నిద్రలు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి అని అన్నారు. ప్రజలని కండ్ల నిండా నిద్ర కూడా దూరం చేసిర్రా నాయన మీరు ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడతారు. మళ్ళీ ఇప్పుడు వస్తా ఒక్కొక్క గ్యారంటీకి. మళ్ళీ ఇది నేను ఇయ్యలే. అగో మన రేవంత్ అన్న ఫోటో ఉన్నది, పట్టి విక్రమార్క గారి ఫోటో ఉన్నది, ఏం చేయని చెయ్యి ఉన్నది, అభయహస్తం పీకనీకే. ఇప్పుడు ఈ పీకనీకనే పీకుడు ముచ్చట్లు మాట్లాడతాం. ఇప్పుడు చూడండి మీరు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 రూపాయల అకౌంట్లో మీ అకౌంట్లలో పడ్డాయా నేను ఆ తల్లులను అడుగుతున్నా. పడలే. 500కు గ్యాస్ సిలిండర్ ఏమైనా ఇచ్చిండ్రానంటే కొంతమందికి ఇచ్చారు. అది కూడా పెట్టుకున్నారట, ఎంతో చాలామంది పెట్టుకున్నారట. మళ్ళీ ఇది ఇంప్లిమెంట్ అయిందా లేదా దీని మీద రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కసారి కూడా మాట్లాడు నేను చూడలే. అగర్ కూడా నాకు తెలియకపోతే నేను క్షమాపణ చెప్తా దీని మీద. రైతు భరోసా ప్రతి ఏటా ఏమన్నా ఇచ్చిండ్రారా? ఏమన్నా ఇచ్చిర్రా? ఏం లే. గృహజ్యోతి అని అంట 2-3 గంటలకు ఉన్న బెడ్ లైట్ బల్బు మాత్రం బంద్ చేస్తుర్రు. ఏడికేం జ్యోతి ఉన్నది? ఏడ జ్యోతి ఉన్నది? గోపురం లేదు, గృహ లేదు, జ్యోతి లేదు. అక్కడ ఈ బెడ్ లైట్ బగ్మని బంద్ కాగానే చెమటలతో నిద్రలకేం లేచి వీళ్ళు ఇంట్లలో మా అన్నవాడ ఈ ప్రభుత్వాలు అని చెప్పి తిట్టుకుంటారు అందరు. పొద్దుగాల లేచి కాయ కష్టం చేసుకునేటోళ్ళం రా నాయన మేమందరము. మీరేంది మంచిగా జనరేటర్ ఆన్ అని అంటాడు. గర్రని తిరగగానే ఏసీలు పనిచేస్తాయి. అందరి ఇంట్లో గట్ల ఉండదు కదా. గరీబులది ఆలోచించాలి కదా. జిల్లా పురుగు వస్తేనే ఇంత మాట్లాడిన వాళ్ళు రా నాయన మీరు. మీ కార్యకర్తలు జిల్లా పురుగు వచ్చింది మోడీ ఏం చేస్తున్నాడు అని అంటున్నాడు. మళ్ళీ అమ్మ ఇలా అసలు ఎట్లుంటుంది రా ఇలా ఆలోచన నిజంగా. ఇక ఇనుర్రి ఇందిరమ్మ ఇండ్లంట వాకిలు కూడా చూపెట్టలే ఎవరికి. ఇందిరమ్మ ఇండ్లంట వచ్చాయారా? ఇందిరమ్మ ఇండ్లంట. అరే నేను ఏమంటా అంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు అనేది మీతో కాని పని కాదు. ఇందిరమ్మ పండ్లు అని చెప్పి 4-5 పండ్లను వంచుర్రు ఇంటింటికి. మామిడి పండ్లో, జామకాయలో, కాలజామున్లో ఇందిరమ్మ పండ్లు అని పంచుర్రి. అట్లీస్ట్ మేము కుషన్ అవుతాం. అచ్చా పండ్లు అని అంటే మీకు ఇల్లులోనే తెలిసిన ఎవడెవడికి ఇవ్వాలనో అని. మీకే చెప్తున్నా ఇనుండ్రి. యువ వికాసం అంట విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. రాయనీగనైతే ఎట్లా రాస్తారని అంటే పెద్ద పీకుడు ముచ్చట పెట్టి రాసేస్తారు. కార్డు వచ్చిందా ఫ్రెండ్స్ మీకు? ఇప్పుడు నేను చూపిస్తా. ఐ విల్ షో యూ. చేయూతనట ఈ నెల 4,000 వారి పెన్షన్, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. ఇప్పటికీ 1,200 కోట్ల ఆరోగ్యశ్రీ బీమా పైసలు ఏవైతున్నాయో అవి హాస్పిటల్లకు పెండింగ్ ఉన్నాయి. ఇచ్చిర్రా? నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 5 సంవత్సరాల నుంచి పిఆర్సీ ఆ చింతమడకల పుట్టిన చంద్రశేఖర్ రావు గారు కూడా ఏం చేసింది లేదు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే చాలా అప్పుడు మాట్లాడిండు, మా ప్రభుత్వం రాగానే మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఇప్పటిదాకా పిఆర్సీ ముచ్చట కాదు కదా. అసలు నిన్న ఒక మనిషి కలిసిండు ఫ్రెండ్స్, నాకు ఒక పెద్ద మనిషి. ఆయన ఏమన్నాడంటే, బిడ్డ కేసీఆర్ చేయలేదొచ్చు, పోయి నిలబడితే అట్లీస్ట్ అప్లికేషన్ అన్నా తీసుకున్నాడు కేసీఆర్ అట్లీస్ట్ అప్లికేషన్ అన్నా తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి అయితే అసలు మాట్లాడడానికి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. రేవంత్ అన్న, ఇది నిజమా? ఇది నిజమైతే నియంత పాలన ఎవరు చేస్తున్నారే? మీకు ప్రజా దర్బార్ అని అన్నారు కదా, ఇప్పుడు వస్తుంది, ముంగటికి వస్తుంది చూడండి. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో ముఖ్యాంశాలు 6 గ్యారంటీలకు అనుబంధం. నేను చెప్పలే, అనుబంధం అని చెప్పి వీళ్ళే చెప్పారు. అనుబంధం అని ఏమని అన్నారు? తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తాం. థియరీ సూపర్ రాసిరు, థియరీ ఓకే. ఇది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. బుట్ట, ఇది పెద్ద బుట్టనే, లొటపీస్ మాటలు ఇవి. ప్రజా దర్బార్ కాదు కదా, ఆయన ప్రజాభవన్కి ఎన్నిసార్లు వచ్చిండు. సెక్రటేరియట్ కూడా వస్తలేడు. వెనకటికి కేసీఆర్ని తిట్టిండు ఇదే రేవంత్ రెడ్డి. కట్టే తీసుకొని పోరలను కొడతారు చూడు, పిల్లల మీద అట్లా కొట్టాలి అని అన్నాడు. రాకపోతే సెక్రటేరియట్కి సారే రాలే. సరే ఎలక్షన్లు ఉన్నాయి, ఏదైనా బిజీ ఉన్నాయని అనుకుందాం. రేవంత్ రెడ్డి గారు అన్న మాటలే నేను చెప్తున్నా. మళ్ళా మేము అన్నామా రేవంత్ అన్న మీకు ఈ మేనిఫెస్టో రాయమని? ప్రజలు ఎవరైనా చలో నేనంటే కట్టర్ బీజేపీని, నన్ను బీజేపీ అంటారు, పక్కకు పెడదాం. నన్ను పక్కకు పెట్టేస్తారు, నా లెక్కలకు కూడా తీసుకోరు. నాకు ఏదైనా మీరు చేసేది కూడా చేయవచ్చు, అది పక్కకు పెడదాం. అది వేరే విషయం. మీరు అంటే నాకు ఇష్టం, అది మీరు నమ్మరు, నేనేం చేయాలి? నిజంగా ఇష్టం నాకు. మీ కాంగ్రెస్ పార్టీలో కొంచెమో గొప్పనో జర తెలివితేటలునే మీకేమో నేను అనిపిస్తుంది. కాకపోతే అది మీకు అహంకారంగా మారుతుందంటేనే ప్రాబ్లం అని చెప్పి నేను మీకు ఒక తమ్ముని లెక్క హెచ్చరిస్తున్నా, మీకు సూచిస్తున్నా. పోనీ హెచ్చరిక అని కూడా నేను చెప్పలేను, కానీ మీకు సూచిస్తున్నా. మీరు మంచిగా ఉండాలని చెప్పి కోరుతున్నా. మీరే అన్నారు ఇట్లాంటి ఫాల్తూ ప్రామిస్లతోనే ప్రామిసింగ్ అండ్ అండర్ డెలివరింగే ప్రాబ్లం అవుతుంది రేవంత్ అన్న. మీరు ప్రజా దర్బార్కి ఏడొచ్చిరే? తెలంగాణ తొలి మలి దశ ఉద్యమ అమరవీరుల భార్యకు 25,000 నెలవారీ గౌరవ పెన్షన్ మరియు వారి కుటుంబాలకు ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. దీని మీద ఏమన్నా ప్రక్రియ మొదలైందా అని అడుగుతున్నా. 25,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నావు. తొలి మలి దశ తెలంగాణ ఉద్యమకారులకు ఆ అమరవీరులకు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రక్రియనన్నా ప్రారంభించినరా? లేకపోతే ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్కో ఎవరికన్నా అట్లీస్ట్ చెప్పినరా? దీని సిస్టమ్ని స్టార్ట్ చేయమనన్నారా అని అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేసి వారికి 250 గజాల ఇళ్ల స్థలాలని కేటాయిస్తాం. 250 గజాలు పక్కకు పెట్టుర్రి. 2 గజాల వద్దులే కానీ రేవంత్ అన్న ఇనుండ్రిగా కేసులు ఎత్తేసిండ్రా రేమన్నా? ఇంకో కొత్త కేసులు పెడుతుర్రు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే కొత్త కేసులు పెడతారు. రైతులకు 2 లక్షల పంట రుణమాఫీ చేస్తాం. అది ఆగస్ట్ 15 దాకా. వడ్డీ లేని పంట రుణాలు 3 లక్షల వరకు అందజేస్తాం. దాని మీద మాటలే లేకపోయా. వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంట్. బంద్ చేయి షో, బంద్ చేయను నువ్వు, బంద్ చేయి షో, నిజంగా బంద్ చేయి షో. ఇది అబద్ధాలేంది ఇవి? గంట సేపు అదేదో గల్లీకి గంటనంట. ఇప్పుడు మా ఆవిడ చెప్తున్నాడు, ఇప్పుడే పేపర్లలో వచ్చిందట కదా బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లలో, ఈ గల్లీకి ఈ గంట తీస్తాం, ఈ గల్లీ గంట. ఇది రేవంత్ అన్న కరెంటు మంట. వడ్డీ ఇది మాట్లాడినాం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవినీతి మరియు అవకతవకలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ చేర్పిస్తాం. ఇది చేసిండ్రు. ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మాసిటీలను రద్దు చేస్తాం. చేసిండా? బుట్ట మాటలు అన్నీ చేయలే. మెగా డిఎస్సి ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లోనే భర్తీ చేస్తాం. ఇలాదో 30,000 పోస్టులు అని అంటారు. అది మళ్ళీ కేసీఆర్ ఎన్ని ఇచ్చిండో తెలియదు. కేసీఆర్ దగ్గరికి తీసుకొని వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎన్ని ఇచ్చిండ్రో తెలియదు. కాకపోతే రేవంత్ అన్న జియో నంబర్ 46 ఇంతవరకు న్యాయం జరగలే.
విద్యారంగానికి బడ్జెట్లో ప్రస్తుత వాటా 6% నుండి 15% వరకు పెంచుతాం. మొన్ననే మీరు బడ్జెట్ పెట్టిరు కదా, మళ్ళీ వాళ్ళు ఎంత పెంచిర్రే? ఈ ముచ్చట ఏమన్నా ఉన్నదా దానిలో? ఊసే లేదు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనాన్ని 10,000 వరకు పెంచుతాం. సత్యం నారాయణ ఏముండదా లొటపీస్ మాటలు తప్ప. ఇగో ఇనుర్రి బాసర IIIT తరహాలో మరో 4 IIITలను ఏర్పాటు చేస్తాం. ముందు బాసరలో ఉన్న IIIT పోరలకు మంచిగా అన్నం పెట్టురు, మంచిగా భోజనం పెట్టురు. కేటీఆర్ ఎట్లా చేసినో మనందరికీ తెలుసు. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతాం. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ని తెస్తాం, ప్రవేశపెడతాం. చేసిర్రా అని అడుగుతున్నా. చేయలే. ఇవాళకి నేను కేవలం 18 డిస్కస్ చేసిన. నేను రోజు డిస్కస్ చేస్తాను. మీ మేనిఫెస్టో పేపర్ ఒక్కొక్కటి తీసుకొని కాంగ్రెస్ వర్తమానహీన చరిత్ర డిస్కస్ చేద్దాం. మేనిఫెస్టోనే రేవంత్ అన్న. నేను అడుగుతున్నా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకు మేనిఫెస్టోనే. నేనేమంటున్నా, మొత్తం ఎగ్జిక్యూట్ కాకపోవచ్చు. నేను ఒక ఇంజనీర్ని, జర్నలిస్ట్ని కాదు. జర్నలిస్ట్ ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాడు, సొల్యూషన్స్ మాట్లాడాడు. నేను ఇంజనీర్ని. నేను పనిచేసే బాస్ నన్ను ఏమన్నాడంటే, గిరీష్ వాట్ ఈస్ ద సొల్యూషన్? ఐ నో దెర్ ఈస్ ఎ ప్రాబ్లం, సొల్యూషన్ ఏంది అని అంటుండే నా బాస్లు నన్ను. నీకు తెలిసిన సొల్యూషన్ ఏమైనా ఉందా, ఎంక్వైరీ చేసినావా అని అడుగుతుండే. ఒక ఇంజనీర్ సొల్యూషన్ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. సో నేనేమంటున్నానంటే, మీరు కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయకపోవచ్చు, బట్ అట్లీస్ట్ దాన్ని ఏ రకంగా ముంగడికి తీసుకోబోతారో ప్లాన్ అన్న చెప్పుర్రి, ప్లాన్ రెడీ చేయండి. నా అవకాశం లేకపోవచ్చు మిమ్మల్ని ప్రశ్నించే అంత, బట్ అట్లీస్ట్ మీ మౌత్ పీస్ ఛానల్ ఉంటాయి కదా, ఎలుగు అవన్నీ అందులోనే ఇయ్యండి. కాంగ్రెస్ వర్తమానహీన చరిత్ర మొదలెడదాం ఇక తెలంగాణలో.